హాయ్ యార్, నేను అర్ణ. ఈరోజు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉండి మంచి చెనా పులావ్ ఒకటి ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా మరి? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రీక్ యోగర్ట్, ఆనియన్స్, లెమన్, కీన్వా, కారం, ధనియాలు జీలకర్ర పౌడరు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, కాబూలి శనగలు లేదంటే వీటిని గాంధీ శనగలు అని కూడా అంటారు, కొత్తిమీర, బాస్మతి రైస్, హోల్ మసాలా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జాజి పువ్వు, చెక్క, కాజు. ఫస్ట్ కేన్వాని 10 minutes పాటు సోక్ చేయాలి. సోక్ చేస్తే ఏమవుతుందంటే కేన్వాలో ఉన్న చిరిచెత్తిపోతుంది. తర్వాత దాన్ని 3 times బాగా వాష్ చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అది రైస్లో బాగా కలిసిపోతుంది, కేన్వా ఉన్నట్టు కూడా తెలియదు అసలు. తర్వాత మనకు తెలిసిందే కదా, బాస్మతి రైస్ ఒక 15 minutes అలా సోక్ చేస్తే రైస్ స్మూత్గా ఫ్లఫీగా తర్వాత పొడవుగా వస్తుంది. సో ఇప్పుడు సోక్ చేద్దాం. ఈ పులావ్ కుక్కర్లో చేస్తున్నాను. దీనికి ఫస్ట్ ఎక్స్ట్రా వచ్చిన ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వాడుతున్నాం. మళ్ళీ లాస్ట్లో ఏంటంటే నెయ్యి 1 స్పూన్ వాడతాం అన్నమాట. ఫస్ట్ బిర్యానీ ఆకు, హోల్ మసాలా వేసి కొంచెం వేయించాలి. 200 grams కాబూలి చెనాకి, 1 చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 5 యాలకులు, 1 జాజి పువ్వు వేసాను. తర్వాత జీడిపప్పు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కొంచెం వేయనివ్వాలి. ఇవి ఉల్లిపాయలు 2 పెద్దవి సన్నగా కట్ చేశాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కాబూలి చెనా, ఇవి 200 grams నైట్ సోక్ చేసి బాయిల్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత ధనియాలు జీలకర్ర పౌడరు 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. బాగా కలిపి 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఇది కచ్చపచ్చగా చేశాను. అల్లం 1 పెద్ద ముక్క, వెల్లుల్లి ఒక 15 ఉంటాయి, పచ్చిమిర్చి ఒక 4 వేస్తాను. పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. బాగా కలిపి 1 నిమిషం మళ్ళీ వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగింది. ఇప్పుడు బాస్మతి రైస్, ఇది బాస్మతి రైస్ 100 grams తీసుకున్నాను. ఇప్పుడు కీన్వా వేస్తున్నాను. కీన్వా కూడా 100 grams. ఇది బాగా 3 times కడిగాను. ఇప్పుడు పుదీనా వేస్తాను. పులావ్లో పుదీనా కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, తర్వాత గ్రీక్ యోగర్ట్, ఇది ఒక 1/2 కప్ ఉంటుంది. బాగా కలిపిన తర్వాత హాట్ వాటర్ వేయాలి. ఇప్పుడు 2 కప్పులు హాట్ వాటర్ వేస్తున్నాను. దీనిలో రైస్ కీన్వా కలిపి 1 కప్ వేసాను, అందువల్ల వాటర్ 2 cups వేసాను. తర్వాత లెమన్ ఇలాగా పీసెస్ లాగా వేయండి. కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టడమే. ఈ పులావ్లో బాస్మతి రైస్ 1/2 కప్పు, కీన్వా 1/2 కప్ అనమాట.
సో 2 కలిపి 1 కప్ అయ్యాయి కదా, అందువల్ల 2 కప్స్ వాటర్ వేసాను. ఇప్పుడు లిడ్ పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టాం కదా, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. మనం మామూలుగా చేసుకునే పులావ్లో కార్బ్స్ మాత్రమే ఉంటాయి, ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండదు. అలాగే ఆయిల్ చాలా ఎక్కువ వాడతాం కదా, దానివల్ల ఏంటంటే చాలా క్యాలరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చేసే రెసిపీ అయితే తక్కువ ఆయిల్ వాడాం కాబట్టి తక్కువ క్యాలరీస్. అలాగే మంచిగా ప్రోటీను ఫైబర్ ఉన్న చిక్ పీస్, తర్వాత కీన్వా, ఈ రెండు మంచి కాంబినేషన్ కదా, దానివల్ల ఏంటంటే చాలా హెల్దీ రెసిపీ అవుతుంది అన్నమాట ఇది. త్రీ విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మంచిగా ఉడికింది రైస్, కీన్వా. ఇల్లంతా పులావ్ ఘుమఘుమల రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే పులావ్ రెడీ. ఇప్పుడు పులావ్ అయిపోయింది కదా, లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. పలావ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసాం కదా, దానివల్ల ఏంటంటే పలావ్ డ్రైగా అనిపించదు, మనం తక్కువ ఆయిల్ వేసి చేసినట్టుగా అస్సలు తెలియదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ నెయ్యి ఫ్లేవర్ వల్ల మనం మంచిగా నెయ్యి వేసి చేసామని అనుకుంటారు అనమాట. ఇది ఒక టిప్. ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు హెల్దీ అండ్ హైలీ న్యూట్రిషియస్ చిక్ పీ పులావ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. దీనిలో అసలు కీన్వా కలిపిన సంగతి తెలియట్లేదు, బాగా కలిసిపోయింది అనమాట. మనం ఫస్ట్ టైం కీన్వా వాడుతున్నప్పుడు ఇలాంటి రెసిపీస్లో కలుపుతాం అనుకోండి, మనకి ఈజీగా అలవాటు అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆయిల్ తక్కువ వేసాం కదా, మన రెగ్యులర్ పులావ్ లాగా హెవీగా లేకుండా చక్కగా లైట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఈ టోటల్ రెసిపీలో క్యాలరీస్ అయితే 1700, ప్రోటీన్ 65 గ్రామ్స్ ఉంది, ఫైబర్ 45 గ్రామ్స్, అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, తర్వాత చిక్ పీస్ వాడాం కదా, దాని నుంచి కొంచెం ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఇది బ్యాలెన్స్ మీల్ అవుతుంది. మీకు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.